నమస్కారం దేవిప్రసాద్ గారు. చెప్పండి, మీరు ఒక ఉద్యమ నేత, ఎన్జిఓల నాయకులు, కానీ ఒక బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా చేయడం అనేటువంటిది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఒకటి, తెలంగాణ ఉద్యమ సందర్భంగా గత 3.5 దశాబ్దాలుగా తెలంగాణ ఎన్జిఓ సంఘానికి నాయకునిగా ఉండడం వల్ల ఎన్జిఓ నాయకునిగా ముద్రపడి, ఈ ముద్రపడినటువంటి కాలంలోనే దాదాపు ఈ 3.5 దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం అనేక రంగాల్లో పనిచేయడం అనేటువంటిది మాకు ఒక అవకాశం దక్కింది. అది తెలంగాణ ఉద్యమ సందర్భం కానీ, రచయితలకు సంబంధించినటువంటి అంశం కానీ, హక్కులకు సంబంధించినటువంటి పోరాటాల్లో కానీ, సామాజిక ఉద్యమాల్లో కానీ, ఇవన్నిట్లో చేయడం వల్ల అసలు ఉద్యోగులకి ప్రజలకు మధ్య ఉండేటువంటి అంతరం తగ్గించడానికి రకరకాల ప్రయత్నాలు చేసి, ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు ప్రజాసేవకులు, ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా ఉద్యోగులు ఉండలేరు అనేటువంటి విషయాన్ని చాలా బలమైనటువంటి ఎజెండాగా ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అందులో భాగంగానే ప్రజల కోసం ఏ రంగంలోనైనా పనిచేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమ సందర్భంగా మీకు తెలుసు అనేక ఉద్యమాల సందర్భంగా వెల్లువెత్తినటువంటి అనేక సంఘర్షణలు, సంక్లిష్టతలు, ఆ సందర్భం నుండి తెలంగాణ ఎన్జిఓ సంఘ నాయకునిగా పనిచేయడం అనేటువంటిది ఒక నిజంగా ఒక సవాల్ లాంటిది. దాన్ని అంటే నిజంగా కూడా 69 కానీ 52 కానీ మొత్తంగా మా తెలంగాణ ఎన్జిఓ సంఘానికి నాయకత్వం ఇచ్చినటువంటి నాయకులు, తెలంగాణలో కలలు కన్నటువంటి నాయకులందరూ కూడా తెలంగాణ రావడాన్ని ఎవరు కూడా చూడలేకపోయారు. కానీ వాళ్ళు అనేది దాని తర్వాత వస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఒక ఉద్యమ నేత, లక్షలాది మంది ఎన్జిఓలకు మీరు నాయకత్వం వహించినటువంటి నేత, మీరు ఒక బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా అవ్వటం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది నా ప్రశ్న. అంటే డెఫినెట్గా తెలంగాణ ఎన్జిఓ సంఘ నాయకునిగా ఉండేంత వరకు ఆ బాధ్యతల్ని చాలా పరిపూర్తిగా, ఎందుకంటే మేము ఉద్యోగంలో ఉండేంత వరకే ఎన్జిఓ సంఘ అధ్యక్షునిగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ సర్వీసు నుండి వైదొలిగిన తర్వాత ఆ పదవిని ఉంచుకునేటువంటి అవకాశం మా బైలాలో మాకు లేదు. కాబట్టి డెఫినెట్గా నేను ఇంకొక రంగానికి మారాల్సినటువంటి సందర్భం. అందుకే రాజకీయ రంగంలోకి మారిన తర్వాత రాజకీయ రంగంలో ఉండేటువంటి వెసులుబాటు బట్టి, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రంగం అయితే అప్పచెప్తారో ఆ రంగంలో పనిచేసి రిజల్ట్ తీసుకురావడం మీదనే ప్రధానమైనటువంటి దృష్టి పెడతారు. అది ఎడ్యుకేషనా, ఇంకొకటా మీరు అన్నట్టు బేవరేజ్ కాక ఇంకొక రంగం ఉంటే కొంత పనిచేసేటువంటి స్వేచ్ఛ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఇచ్చిన పనిని సమర్థవంతంగా నిర్వహించడం, ప్రజా సంక్షేమం కోసం, ఇది బెవరేజ్ కార్పొరేషన్ అంటే కూడా బయట ఉండేటువంటి ప్రచారం ఏందో నాకు తెలియదు, కానీ మొత్తంగా ఇవాళ రాష్ట్రంలో సంక్షేమ పథకాలని అందించడానికి అవసరమవుతున్నటువంటి నిధుల్లో దాదాపు 1/3 సంక్షేమ పథకాలకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థ బెవరేజ్ కార్పొరేషన్. కాబట్టి ఈ రంగంలో పనిచేయడం అనేటువంటిది ఇది ఒక నిజంగానే మీరు అన్నట్టు ఒక సవాల్ లాంటిది. లక్షలాది మంది ఉద్యోగులతో నిరంతరంగా పనిచేసినటువంటి వాళ్ళకి కొద్ది రంగం మీద ట్రాన్స్ఫర్ చెందడం అనేటువంటిది కొంత కష్టమైనప్పటికీ కూడా ఇది ఒక బాధ్యతగా మాత్రమే ఫీల్ అవుతాం.